బాల్క సుమన్పై కేసు తర్వాత కేసీఆర్ నల్గొండకు వచ్చే ముందు ముక్కు నేలకు రాసిరా జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తానంటివి ఏమాయే ఆయన కుర్చీ కథ మస్తున్నాయి ఇట్లా చెప్పాలంటే ఒకటి రెండు కాదు కుర్చీ కథలు ఇటీవల కాలం ఒక తిరుగుతున్నాడు కుర్చీ మడత పెట్టే తాత అని కుర్చీ తాత అని అట్లా మడత పెట్టింది తప్ప ఎక్కడ చేయలే ఓసీపీలని కాస్త ఇప్పుడు గోదావరికని ప్రాంతం అంటే మా ప్రాంతానికి పోతే ఒకసారి చూస్తే కనుక ఒకప్పుడు గోదావరికని అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చాడో బతికేవాళ్ళు సింగరేణి ప్రాంతంగా పేరొందింది అక్కడ గోదావరిని పక్కనే ఉండేది పంట పొలాలు కూడా చాలా చక్కగా ఉండేది ఆ పరిసర ప్రాంతాలు అక్కడ గోదావరికని అంటే చుట్టుపక్కల మంతని కావచ్చు తర్వాత ఈ పెద్దపల్లి అన్నీ కూడా అంటే ఒక బెల్ట్గా చూస్తాం అన్నింటినీ కూడా సో అన్ని చక్కగా బేసిక్గా ఉండేది వ్యవసాయం చూసినా ఆర్థిక రంగాలు చూసినా అక్కడ వ్యాపారం చూసినా చాలా బేసిక్గా ఉండేది చాలా అందరికీ సదుపాయాలు ఉండేది సౌకర్యవంతంగా ఉండేది ఇప్పుడు పోతే ఒకప్పుడు మారుమూల ప్రాంతాలల్లో అంటే మనం సలార్ సినిమా లేకపోతే ఇంకేంది కేజీఎఫ్ సినిమాలో చూస్తాం కదా ప్రశాంతి బొగ్గు మొహాని పూసుకొని మొత్తం బొగ్గు అంటే అట్లా కనిపిస్తే డస్టీగా అనేది కనిపిస్తుంది చూసినావా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోదావరికని ప్రాంతం ఉన్నది అక్కడ ఓసీపీ ఫైన్ క్లైంట్ మైండ్ ఒక మైండ్ని కాస్త ఓసీపీగా మార్చి ఇట్లనే ఏం చేసిండు ఓసీపీ అనేది కానిస్తామా బొందలగడ్డలు ఉంటాయా కుర్చీ పట్టుకొని కూర్చుండి ఆ ఓసీపీని ఆపుతా అని శ్రీరాంపురంలో 2018 ఎలక్షన్ సందర్భంగా ఆయన హామీ ఇచ్చినట్టుగా మాట్లాడిండు ఆ కుర్చీ లేదు ఆ కథ లేదు ఆఖరికి వస్తే ఫైన్ క్లైంట్ మైండ్ని కాస్త ఓసీపీగా మార్చిర్రు ఇప్పుడు మొత్తం పక్కన ఎఫ్సిఐ ఆర్ఎఫ్సిఎల్ నుంచి దుర్వాసన తర్వాత ఎన్టీపీసీ తర్వాత సింగరేణి మరి పోనీ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ ఉద్యోగం దొరుకుతుందా నిరుద్యోగులకి విద్యార్థులకనంటే ఆ పని లేదు మొత్తం అంతా కూడా ఆటోలు కొనాలి ఆటోలు నడపాలి లేకపోతే ఇతర ప్రాంతాలకు పోయి చదువుకోవాలి సద్యోగాలు చేయాలి ఇండస్ట్రియల్ ఏరియా చుట్టూ ఇండస్ట్రీసే కానీ ఉపాధి లేదాడా మరి ఏమున్నదయ్యా అంటే బొగ్గు తిప్పలు ఎడు చూసినా డస్ట్ మొత్తం కూడా ఒకప్పుడు అక్కడికి పోతే పచ్చని వాతావరణం కనిపించేది గోదావరి పరివాహక ప్రాంతం గురించి చెప్పేది ఎట్లుంటుంది మీరు అబ్జర్వ్ చేయాలి గోదావరి పరివాహక ప్రాంతం అంటే అక్కడ మొత్తం పచ్చని చెట్లు ఉండే లేకపోతే సింగరేణి ఏర్పాటు చేసిన నర్సరీలు ఉండేది ఒక గ్రౌండు అంతా కోలాహలంగా అనిపించేది ఇప్పుడు పోతే మెయిన్ రోడ్డు మీద సైతం ఒక నిమిషం నిల్చున్నాం అంటే మనం మొత్తం కూడా నల్లగా అయిపోతున్నాం దుమ్ము బారిపోయి దానికి కారణం ఓసీపీ పొల్యూషను ఊపిరితిత్తుల సమస్యలతోని రోజు నిత్యం ఒకరిద్దరు హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి వాళ్ళు అక్కడ సమస్య కోసం హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి సో అన్నీ ఏం బట్టలే ఆయనకి కుర్చీ కథ మొత్తం గట్ల అయిపోయింది అటకెక్కింది కుర్చీ అక్కడ వేసుకొని నేను కూర్చొని ఆపుతా అన్నాడు ఏం ఆపిండు ఆఖరికి వస్తే దాన్ని కుర్చీ వేసుకొని మరి నిర్మించిపోయిండు ఇప్పుడు ఆ ఓసీపీతోని రోడ్డులు డిస్టర్బ్ అయిపోయినాయి ఏమైనా ఉపాధి కలిపిందంటే ఉపాధి లేదు మొత్తం అనారోగ్య సమస్యలు గోదావరికని మొత్తం కూడా ఒకప్పుడు వ్యాపార వాణిజ్య కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇండస్ట్రియల్గా పేరున్నటువంటి గోదావరికని రామగుండం ప్రాంతం మొత్తం కూడా దుమ్ము ఒక నిమిషం బయట నిల్చున్నామంటే మొత్తం కూడా దుమ్ము ధూళి మీద పడిపోయే పరిస్థితి సో కుర్చీ వేసుకునే కథ గాడికి వచ్చింది ఇక కోమటిరెడ్డి ఏమంటున్నాడు నీ కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాను వారు ఏడమైందనంటే ఆ ఎస్ఎల్బీసీ కూడా పూర్తి కాలేదట కుర్చీ కేవలం మడత పెట్టి పట్టుకొని వచ్చి ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో పెట్టాడు తప్ప ఆ కుర్చీ ఇంకా తీసే పరిస్థితి లేదు ఇక ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని నల్గొండను నాశనం చేసినావు రోజా ఇంట్లో రొయ్యల పులుసు కాస్త నల్గొండ నాశనానికి దారితీసిందట ఇక కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పిందే నువ్వు నీ అల్లుడు అప్పుడు ఏపీ నీళ్ళ దోపిడీకి సహకరించి ఇప్పుడు రాద్దందం చేస్తున్నామని ఫైర్ కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని ప్రకటన సో కేసీఆర్ కుర్చీ కథ గిట్లున్నది పాపం ఆ కుర్చీ తాతను అంతో ఇంత కుర్చీ పేరే ఫేమస్ అయ్యింది కానీ కేసీఆర్ కుర్చీతో ప్రజలు నాగం పట్టించే ప్రయత్నం చేసిండు కుర్చీ వేసుకొని కూర్చుంటా అని చెప్పి ఆఖరికి వస్తే ఫామ్ హౌస్లో వండుకున్నాడు తప్ప చేసింది ఏం లేదనేది ప్రజలు చెప్తున్నారు ఇటువంటి మంత్రులు ఆరోపణ చేస్తున్నారు అటకెక్కింది కుర్చీ కథ మొత్తం కేసీఆర్ కుర్చీ కథ మంచుకున్నది ఇంక ఇది అంతే జోకు ఇక 10 ఏళ్ళలో నల్గొండ నిర్లక్ష్యం నిండా బీఆర్ఎస్ పాలనలో